హైదరాబాద్లో చిక్కటపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మనందరికీ తెలుసు, అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డిసెంబర్ 4న జరిగిన ఈ ప్రీమియర్ షో అనేసి ఉన్నాయి కదా, సో ఆ షోకి రావడం, అక్కడ పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడం వల్ల అక్కడ తొక్కిసలాట జరగడం వల్ల రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. సో ఈ న్యూస్ అందరికీ తెలిసిందే. సో ఆ కారణం చేత డిసెంబర్ 5 కేసు ఫైల్ చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఏంటంటే ఆ సంఘటనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి. సో ఇదంతా మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అల్లు అర్జున్కి అంటే ఈ రేవతి అనే మహిళ చనిపోయింది కదా, సో ఈ కేసులో అల్లు అర్జున్ మీద, అలాగే ఆయన టీం మీద, అలాగే సంధ్య థియేటర్ మీద, సో ఈ మొత్తం వీటన్నిటి మీద కేసు అనేది ఫైల్ అయింది. సో ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ 25 lakhs అనేది ఆ కుటుంబానికి ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీరు మాత్రం 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని జస్ట్ ఎంత ఘోరంగా ఒక మనిషి చనిపోతే 25 లక్షలు మాత్రమే ఇస్తారా అని చెప్పేసి ఇలా ఒకటి ఉంది. అది కాకుండా ఇంత టైంలో అంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా డిసెంబర్ 5న, అంటే 4నే జరిగింది. కేసు ఫైల్ అనేది వాళ్ళు డిసెంబర్ 5న చేశారు, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు. సో ఇంత జరిగినప్పటికీ వాళ్ళ యొక్క కుమారుడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. సో ఆయన్ని అస్సలు కనీసం అల్లు అర్జున్ వెళ్ళి పలకరించలేదు, ఎలా ఉన్నాడో చూడలేదు. ఆ కుటుంబానికి కూడా ఎక్కడ వెళ్ళి ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదని చెప్పేసి ఇలా కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే తను సారీ చెప్పే ఆ వీడియో ఒకటి చేశారు కదా, అంటే ఈ సంఘటన జరిగినందుకు నాకు కొంచెం బాధగా ఉందని చెప్పేసి అలా అక్కడ కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు తప్పితే అక్కడ ఎలాంటి కుటుంబం మీద కానీ ఇంత ఒక మనిషి ప్రాణం పోయింది కదా అని చెప్పేసి ఏమాత్రం అంటే తన యాటిట్యూడే చూపిస్తున్నాడు కానీ నిజంగా తన మైండ్లో సారీ చెప్పాలని కానీ అలాంటి అంకిత భావం లేదు. అలాగే ఈరోజు అరెస్ట్ అవుతున్నప్పుడు కూడా తనకి ఎలాంటి బాధ లేదు. చాయ్ అంటే జస్ట్ ఆ కాఫీ తాక్కుంటా నెక్స్ట్ నవ్వుకుంటా ఇలా ఎటకారంగా వెళ్తున్నారని చెప్పేసి మొత్తానికి ఇలా వార్తలు అనేవి చక్కెర్లు కొడుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ మీద సెక్షన్ 105 అలాగే 118 ఈ సెక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఏంటంటే ఈ సెక్షన్స్ ప్రకారం ఒక వ్యక్తి డైరెక్ట్గా మర్డర్ ఇలాంటివి చేసే ప్రయత్నం కాకుండా, ఇంటెన్సిటీగా చేసే ప్రయత్నం కాకుండా వాటికి కారణం అవడం వల్ల ఇలాంటి సెక్షన్స్ అనేవి పడుతుంటాయి. సో ఈ సెక్షన్స్ ప్రకారం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అని చెప్పేసి అంటుంటారు యాక్చువల్గా. సో ఆల్రెడీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని 14 రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఈ వీడియో చేస్తున్న సమయంలో చంచల్గూడకి పంపిస్తున్నారు అనే వార్త వినిపించింది. సో ఇంకా ఏమవుద్దో మనకు తెలీదు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ని అసలు అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఇందులో రాజకీయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మామూలుగానే ఒక సామాన్యుడికి అంటే సామాన్యుడికి ఒక లెక్క, బాగా డబ్బున్న వాళ్ళకి ఒక లెక్క, ఈ చట్టం అనేది ఇలాగే ఉంటుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది కదా ఎప్పుడున్నో. సో దాన్ని సరిచేయడం కోసం చట్టం దృష్టిలో సామాన్యుడైనా ఒకటే, డబ్బులు ఉన్న వాళ్ళైనా ఒకటే, హీరోలైనా ఒకటే, రాజకీయ నాయకులైనా ఒకటే అని చెప్పేసి ఈ అందరూ ఒకటే, సమానమే చట్టం ఉందా అని చెప్పేసి ఇలా అరెస్ట్ చేశారనుకోలో అర్థం కాదు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే నేను ఇక్కడ వీడియో చేయడం జరిగింది. అల్లు అర్జున్ని ఆ రోజు అంటే డిసెంబర్ 4 ప్రీమియర్ షో వేస్తున్నప్పుడు సంధ్య థియేటర్కి వస్తున్నా అని చెప్పేసి పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళడం వల్ల విపరీతమైన క్లౌడ్. ఎందుకంటే చాలా వరకు ఆ రోజు ప్రీమియర్ షోస్ కోసం 1000 రూపాయల టికెట్ ఉన్నా సరే ఎంతోమంది కొనుక్కొని అక్కడ ఎదురు చూస్తున్నారు. సో చాలా వరకు పుష్ప 2 స్పైసీ అనేది ఆ రేంజ్లో ఉంది. సో అక్కడ అంత రద్దీగా ఉన్న దగ్గరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ వెళ్ళడం వల్ల ఫోటోల కోసం, వీడియోల కోసం, అలాగే ఎలా హీరో వస్తున్నారు అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది, అలా విపరీతంగా అక్కడ జనాలు కూడిపోవడం, దాంట్లో ఈ రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో గురైపోయి తను చనిపోవడం, తర్వాత ఆమె యొక్క కుమారుడు కొంచెం అంటే ఇక చాలా వరకు
తన హెల్త్ కూడా పాడైపోయిందని, తనకు కూడా చాలా వరకు దెబ్బలు తగిలాయని ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుండని మన దగ్గర అయితే వార్తలు ఉన్నాయి. సో ఇది జరిగింది. ఆ రోజు అల్లు అర్జున్ కనీసం పోలీసులకి ఇన్ఫామ్ చేసుంటే, నేను ఇక్కడ సంధ్యా థియేటర్కి వస్తున్నా, మీరు నాకు రక్షణ కల్పించండి, లేదంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పేసి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే, పోలీసులు అక్కడ మేము మొత్తం అడ్జస్ట్ చేయగలం, మేము అక్కడ మొత్తం కంట్రోల్ చేయగలం, మీరు రావచ్చు అని పర్మిషన్ ఇస్తే అల్లు అర్జున్ వెళ్తే బాగున్నాం. అల్లు అర్జున్ అలా పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే విపరీతంగా అక్కడ తొక్కిసలాట జరగడం ఈ సంఘటన జరిగింది. సో ఇది మేజర్గా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే ఆ తొక్కిసలాట అయిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేశారంట. తర్వాత చాలా వరకు చాలా లేట్గా తెలుసుకున్నారంట, లేట్గా తెలిసింది. సో ఒక హీరోకి సోషల్ మీడియా ఉన్న ఈ టైంలో కూడా ఇంత లేట్గా ఎలా తెలిసింది, సో తెలియనట్టు ఉన్నారా అని చెప్పేసి ఇలాంటి టాపిక్స్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ మీద అందరికీ నెగిటివిటీ అనేది గట్టిగా ఉందని చెప్పేసి అందరికీ తెలుసు. సో ఇలా కావాలని చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఆయనకు తెలిసి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వీడియో చేయకుండా ఉండిపోయారా అనేది ఒక ప్రశ్న. అది కాకుండా హాస్పిటల్లో ఉన్న ఆ అబ్బాయిని ఒక్కసారి కూడా వెళ్ళి ఎలా ఉన్నా ఏంటి అనేది చెప్పేసి అక్కడ ఎలాంటి పలకరింపులు కానీ, ఆయన మీట్ అవ్వడం కానీ, వాళ్ళకి ధైర్యం చెప్పే పని కానీ ఏమీ చేయలేదని, అలాగే 25 lakhs అనేవి చాలా తక్కువ అమౌంట్. ఒక మనిషి ప్రాణం పోతే 25 lakhs, మీరు అంటే వందల కోట్లలో తీసుకుంటున్నారు కదా ఒక్కొక్క సినిమాకి, 25 lakhsతో సరిపెట్టేస్తారా అని చెప్పేసి ఇదో పక్క ఉంది. అలాగే ఏంటంటే ఆమె చనిపోయిన ఆమె యొక్క లివర్ తన భర్తకి డొనేట్ చేయడం జరిగిందంట, కొంత మొత్తం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అంత మంచి ఆమె చనిపోతే ఆ భర్తకి ఎంత కోపంగా ఉంటుంది, అలాగే ఎంత బాధగా ఉంటుంది. సో ఆ భర్తని, ఆ కొడుకుని, వాళ్ళ కుటుంబాన్ని కూడా అల్లు అర్జున్ ఒకసారి కూడా మీట్ అవ్వలేదని, సో ఇది కూడా నడుస్తుంది. సో అందుకే ఇంకా ఈ కేసు అనేది స్ట్రాంగ్గా అయిపోయిందని, సో ఇన్ని రోజులు ఉన్నా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మీద యాక్షన్ తీసుకున్నారు అని చెప్పేసి ఇలా చెప్పడం జరుగుతుంది. సో అల్లు అర్జున్ని అక్కడ ఏంటంటే అరెస్ట్ చేసిన టైంలో కూడా తను చాలా వరకు హ్యాపీగానే వెళ్తున్నారు తప్పితే తనకు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ కానీ, తనకి ఎలాంటి బాధ కానీ, నా వల్ల ఒక ప్రాణం పోయింది అందుకే నేను ఇలా అరెస్ట్ అవుతున్నా అని చెప్పేసి ఎలాంటి ఫీలింగ్ కూడా లేదు అని చెప్పేసి మనకి ట్రోల్స్ అలాగే కొంతమంది వీడియోలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒక హీరో అయినా రాజకీయ నాయకులైనా వాళ్ళ యొక్క హుందాతనాన్ని కాపాడుకోవడం కోసం ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టం ఉన్నా వాళ్ళ యొక్క చిరునవ్వును మెయింటైన్ చేయడం ఇవన్నీ సహజంగా. కాకపోతే ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్పేసి ఈ న్యాయం అనేది జరగడం కోసం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడితే, ఇంకొంతమంది ఏంటంటే దీని వెనకాల పొలిటికల్ డ్రామా ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ అటు కుటుంబానికి మంచి జరగాలి, ఇటు సినిమాకి మంచి జరగాలి. సో ఇప్పటికైనా ప్రజలు అంటే మనం హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా ఎప్పుడు సినిమాలు మన ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తీస్తారు. అలాగే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు అంటే సినిమాలు ఆడడం వల్ల కొంతమంది మనలాంటి ప్రజలే మళ్ళీ బతుకుతుంటారు, వెనకాల చాలామంది పనిచేస్తారు సినిమాకి. సో సినిమాలు చూడడం తప్పు కాదు, కానీ అక్కడ అంత క్రౌడ్గా ఉంటుంది అని తెలిసి, చాలా గందరగోళంగా ఉంటుందని తెలిసి అలాంటి సినిమాలకి ఫస్ట్ షో వెళ్ళి చూడాలి అని చెప్పేసి చిన్న పిల్లల్ని, లేడీస్ని తీసుకువెళ్ళి వాళ్ళని బలి చేయొద్దు అని చెప్పేసి ఈ వీడియో ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇంట్లో ఒక మాట చెప్పి తిట్టండి, పర్లేదు. మీ వైఫ్ అడిగినా, లేదంటే మీ సిస్టర్స్ అడిగినా, మీ మరదళ్ళు అడిగినా, మీ తమ్ముళ్ళు అడిగినా, ఎవరు అడిగినా ఫస్ట్ డే అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. ఫ్యాన్స్ అనేవాళ్ళు విపరీతంగా ఉంటారు. సో తర్వాత వెళ్దాం అని చెప్పండి, అంతేగాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఫ్రెండ్స్. అంటే ఏంటి బ్రో ఫస్ట్ డే సినిమాకి వెళ్ళడం తప్ప అని చెప్పేసి మళ్ళీ మీరు మొండుగా క్వశ్చన్ చేయకండి నన్ను. ఎందుకంటే ఫస్ట్ డే సినిమాకి వెళ్ళడం అస్సలు తప్పు కాదు. సో ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అల్లు అర్జున్కి వీరాభిమానం అంట. సో అందుకే వాళ్ళ నాన్న ఆ అబ్బాయి మాట కొట్టేయడం ఇష్టం లేక ఆ అబ్బాయిని అలాగే వాళ్ళ ఫ్యామిలీని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఇలా తీసుకువెళ్తే అక్కడ మనం ఒక్కసారి ఊహించుకోండి, ఇలా తీసుకెళ్ళడం ఈయన తప్పు కాదు. ఎందుకంటే కొడుకు యొక్క కోరిక నెరవేరుస్తున్నాడు ఒక తండ్రిగా, ఆయన తప్పేమీ లేదు.
కానీ మనం అక్కడ పరిస్థితిని ముందే ఊహించాలి. అంత పెద్ద తొక్కిసలాట జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు అంటే మనం ఇప్పుడు ఏమనుకోవాలి, అక్కడ ఎవరికి మానవత్వం లేదా, ఇలా తొక్కేశారు, కళ్ళు కనబడవా వాళ్ళకి తొక్కేశారంటే, చూడండి సినిమాకి వచ్చిన వాళ్ళందరూ మంచిగా నీట్గా ఉంటారని గ్యారంటీ లేదు. అందులో ఫుల్గా తాగేసిన వాళ్ళు ఉంటారు, ఫుల్గా ఇక బ్రెయిన్ పని చేయని వాళ్ళు ఉంటారు, ఇష్టానుసారంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ చేసిన మిస్టేక్కి ఒక హీరోని తప్పబడ్డం లేదంటే వెళ్ళిన ఈ కుటుంబాన్ని తప్పబడ్డం సరైన పద్ధతి కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఎందుకైనా మంచిదని దూరంగా ఉండడం బెటర్. అది మనకి మన కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మర్చిపోయి ఫస్ట్ డేనే చూసేయాలి, ఇదంతా స్టేటస్లో పెట్టాలి, ఈ పిచ్చి ఎక్కువ అయిపోవడం వల్లే అంతా మన ప్రాణాల మీదకి వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.